హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చిన్న వెజిటబుల్ మార్కెట్ అప్డేట్ కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన వీడియోస్ ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మా అప్డేటెడ్ వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. కంప్లీట్ వెజిటబుల్ ధరలు ఎలా తెలుస్తాయి. చిక్కుడు కిలో 30 నుంచి 40 రూపాయలు, ఆమ్లా కిలో 160 నుంచి 170 రూపాయలు, బేబీ కార్న్ కిలో 30 నుంచి 70 రూపాయలు, బీన్స్ కిలో 60 నుంచి 90 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 30 నుంచి 55 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుంచి 25 రూపాయలు, కాకరకాయ కిలో 20 నుంచి 45 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 నుంచి 35 రూపాయలు, దొబ్బు వంకాయ కిలో 20 నుంచి 30 రూపాయలు, గ్రీన్ వంకాయ కిలో 30 నుంచి 35 రూపాయలు, భుజాల వంకాయ కిలో 10 నుంచి 15 రూపాయలు, బటర్ బీన్స్ 95 నుంచి 140 రూపాయలు, క్యాబేజ్ 5 నుంచి 8 రూపాయలు, క్యాప్సికమ్ 20 నుంచి 60 రూపాయలు, క్యారెట్ 30 నుంచి 40 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 15 రూపాయలు, చోచో వంకాయ 10 నుంచి 20 రూపాయలు, గోడు చిక్కుడు 40 నుంచి 50 రూపాయలు, టెంకాయలు 25 నుంచి 45 రూపాయలు, దోసకాయ 20 నుంచి 30 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 20 రూపాయలు, డబుల్ బీన్స్ 120 నుంచి 200 రూపాయలు, మునక్కాయలు 40 నుంచి 60 రూపాయలు, వెల్లుల్లి 140 నుంచి 160 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 60 నుంచి 120 రూపాయలు, పచ్చిమిర్చి 35 నుంచి 45 రూపాయలు, దొండకాయలు 20 నుంచి 25 రూపాయలు, బెండకాయ 10 నుంచి 30 రూపాయలు, పచ్చిమంగ 10 నుంచి 15 రూపాయలు, నూక్కలు 20 నుంచి 30 రూపాయలు, ఆనియన్ 18 నుంచి 22 రూపాయలు, వైట్ ఆనియన్ 25 నుంచి 40 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 35 రూపాయలు, బంగాళదుంప 15 నుంచి 25 రూపాయలు, స్వీట్ పొటాటో 20 నుంచి 25 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 20 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 20 రూపాయలు, దోసకాయ 10 నుంచి 25 రూపాయలు, 15 కేజీల బాక్స్ టమాటో 200, 30 కేజీల బాక్స్ 450 రూపాయలకి. అరటి పువ్వు 10 నుంచి 16 రూపాయలు, అరటి దుంప 5 నుంచి 15 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, లెమన్ 80 నుంచి 150 రూపాయలు, పుదీనా 80 నుంచి 120 రూపాయలు, కొత్తిమీర 50 కట్టలు 100 నుంచి 180 రూపాయలు పలికాయండి. ముఖ్య గమనిక, సో రేట్స్ అనేవి చెన్నై అండ్ వికోట రేట్స్ అనేవి వేరే అవుతూ ఉంటాయండి. సో అది రైతులు ముఖ్యంగా గమనించగలరు. అలాగే రేట్స్ అనేవి ముఖ్యంగా మన వెజిటేబుల్ తాజాదనం బట్టి, గ్రేడింగ్ బట్టి డిపెండ్ అవుతాయండి రేట్స్ అనేవి. సో ఇవన్నీ కూడా రైతులు గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.